మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే 10th ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక. నాకు ఈ ఎలక్షన్లు రాజకీయాలు అంటే గిట్టవయ్యా, ఎందుకని అడగరే? లేనిపోని తంటాలు తగాదాలు తలకు చుట్టుకున్నట్టు అవుతుంది, సుఖానున్న ప్రాణాన్ని కష్టపెట్టుకున్నట్టు అవుతుంది. అంచేత ఓ పని చేయండి. ఏమిటి అని అడగరే? ఏమిటి? గ్రూప్ పాయింట్ తాగండి. ఇదిగో గురునాథం గారు, మీ బావమరిది ఎలాగా పదవో అని కలవరిస్తున్నాడు కదా, ఈసారికి అతను నిలబెట్టేయండి. నువ్వేమంటావు బాబాయ్? నేనేమంటాను రా, మీ అందరూ మంచిదనుకుంటే నేను సరే అంటా. ఇదేంటన్నయ్యా, మన మధ్యలో చిన్న సైజు పిడుగులా చెంబొచ్చి పడిందేంటి? చెంబొచ్చి పడింది అంటే మా తాతయ్య పిలుస్తున్నాడు అని అర్థం. బాబాయ్, తాతయ్య ఎందుకు పిలుస్తున్నాడు బాబా? ఉంది సమస్య తేలేవండి. ఉన్నాయా? ఒక్క నిమిషం ఆలస్యం అయితే పెద్ద బిందె వచ్చి నేను ఎత్తున పడుతున్నా. ఇదిగో గురునాథం, మనం మళ్ళీ కలుద్దామయ్యా, ఏమనుకోకండి. పదరా. ఏమిటన్నా? ముందా చెంబు దించు. అసలు నీ పద్ధతి నాకేమీ నచ్చలేదు నాన్న. ఎందుకని అడగమే? ఆయన అడగరు. అడగరా? అయితే నేనే చెప్తా. బయట పెద్ద మనుషులు కూర్చొని మాట్లాడుతూ ఉంటే ఇలా చెంబులు తెప్పాలను విసురుతూ ఉంటే చూసేవాడికి ఏమన్నా బాగుంటుందా? ఒరే చలపాయ్, ఊళ్ళో విషయాలు పట్టించుకోవడం తప్ప ఇంట్లో పరిస్థితి ఏమిటి, ఎలా ఉంది అని తెలుసుకోవా ఏమిట్రా? ఇంటికేమిటి నాన్న, మహాలక్ష్మిలా ఉంది, ఎలా అని అడగమే? ఆయన అడగరు. అడగరా? అయితే నేనే చెప్తా. 6 గుమ్మాలు 12 కిటికీలతో దివ్యంగా ఉంది. నోర్ముయిరా, ఇల్లు దివ్యంగా ఉండాలంటే ఇంట్లో ఒక దీపం వెలగాలిరా. అదేం మాట తాతయ్య, మన ఇంట్లో గది గదికి ట్యూబ్ లైట్లు ఉండగా వేరే దీపం ఎందుకు? వెయ్యమంటావా స్విచ్? నోర్ముయిరా వెధవా, నే అనేది ఇంట్లో ఒక దీపం వెలగడం అంటే ఇంట్లో ఒక ఆడదిక్కు ఉంటేనే అందమని. అదే కనుక ఆ పెళ్లి విషయం త్వరగా తెలుసు. బాబాయ్, ఎంత దాచుకున్నా నీది మరీ ముదిరిన వయసు కదా, ఈ వయసులో మళ్ళీ పెళ్లి అంటే అంత పద్ధతిగా ఉండదేమో. సనర్మై, ఉదయ్, నా మాట వినండిరా, నేను చెప్పేది రాంబాబు పెళ్లి విషయం రా. నాన్న, వాడికి ఇప్పుడు పెళ్లి జరగదు, ఎందుకని అడగమే? ఆయన అడగరు. నేనే చెప్తా. ఇంకా వాడు కాలేజీలో చదువుతున్నాడు కనుక. కానీ వాడికి పెళ్లి చేస్తాం ఎప్పుడు? వాడి చదువు సంచ ఆట పాట అయిన తర్వాత. ఏమిటోరా తమ్ముడు, నువ్వు పెళ్లి చేసుకోకుండా ఇలా సన్యాసిలా ఉంటావు నాకేం నచ్చలేదు. ఎవరన్నా మంచి అమ్మాయిని చూసి అక్కయ్య, పెళ్లి చేసుకుని బావగారులాగా పెళ్ళానికి ద్రోహం చేసే కంటే ఇలా ఒంటి పిల్ల రాకాసిలా ఉంటామే మంచిది. ఏమిట్రా బావగారు ద్రోహం అంటున్నావు? ఈ మధ్య ఆయన ఏమైనా వెధవేషాలు వేస్తున్నాడా ఏమిటి? ఎత్తు మడవల చెప్పులు వేసుకున్న వదాంతో సినిమా హాల్లోను, కంచి పట్టు చీర కట్టుకున్న వహదాంతో మహాలక్ష్మి గుళ్ళోను, జపాన్ జార్జెట్ చీర కట్టుకున్న వహదాంతో షాపింగ్ సెంటర్ లోను కనిపించాడని నా నోటితో నేను ఎందుకే చెప్పడం? నేను చెప్పను. ఇదన్నమాట ఆయన వ్యవహారం. అదో అక్కడే నాకు కాలుతుంది. ఇప్పుడే తెలిసినట్టు మాట్లాడతావేంటి? అక్క, నీ పెళ్లిలో బావ నీకు మంగళసూత్రం కడుతున్నప్పుడు వెనకాల జడెత్తి పట్టుకున్న పిన్నిగారి వంక వరచూపులు చూస్తున్నాడేవు అని చెప్పాను, గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. రాని రాని చెప్తాను. 2 పూటలు తిండి పెట్టకపోతే నీరసం వచ్చి కారబేరానికి వస్తాడు. అబ్బబ్బబ్బబ్బబ్బ. లక్ష్మి, ఎండలో తిరిగి వచ్చేటప్పటికి కడుపులో ఆకలి రావుడు ఆకలో నడుస్తున్నాడు. పద, అన్నం పెట్టు. ఆగండి అక్కడ, అన్నం లేదు సున్నం లేదు. అక్కోయ్, పెద్ద మనిషి దగ్గర మల్లెపూల వాసన వస్తుంది. అంటే పోలీస్ కుక్కల వాసన కంపెనీస్ కలుస్తావేటి? జేబుల్లో వెతకవే దొరికిపోతుంది. వాడు మల్లెపూలు అంటావు, నువ్వు జేబులు వెతకడం ఈ దరిద్రేటి. పద తిండిట్టు. తిండి మాట అటు ఉంచండి. ఎక్కడెక్కడ తిరిగారో ఎవరెవరితో తిరిగారో ముందు అది చెప్పండి. ఎవరెవరికి ఎంత ఇచ్చాడో అది కూడా చెప్పను. ఏమిటే కోర్టులో ముద్దాయిలాగా నన్ను ప్రశ్నించడం? ముందు అన్నబెట్టు. అక్క, ఇప్పుడు విచారించి ఏం లాభమే? నేను నీ పెళ్లి భోజనాల దగ్గరే చెప్పాను, బావ మొహం చూస్తుంటే తిండికి మొహం వాచి అడుక్కు తినేవాళ్లాగా ఉందని. గుర్తుందే? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తుంది. వాడేవో లేనిపోనివన్నీ కల్పించి వాగడం, నువ్వేమో అవును రోయ్ అని సాగదీయటం. నువ్వు పెట్టకపోతే నేను పెట్టుకెళ్ళనా? దరిద్రపు గుంపాయి. హనుమంతు పులాసాయనా? మా జలపత్రబా ఎక్కడ? హనుమంతు ఎక్కడ? హతవిధి, ఈ క్షణం నుంచి ఇల్లు యుద్ధరంగంలా మారిపోతుందన్నమాట. హనుమంతు నెత్తి మీ చేతున్నట్టున్నావు, ఏమైందేమిటి? ఇంతవరకు ఏం కాలేదు. తాతయ్యకి ఒంట్లో కాస్త నలతగా ఉంది. ఇదిగో ఇప్పుడు మీరు వచ్చారుగా, ఇక చూడాలి ఏమైపోతాడో. తాతయ్య ఒంట్లో నలతగా ఉందా? ఈ బెంగతోటే మనోడు పెళ్లి చూడకుండా పోదాం అనుకుంటున్నారా? తాతయ్య ఎక్కడికి పోతాడే మన పెళ్లి చూడకుండా? నేను పోనిస్తానేటి? ఏ ఏకదంతం బావా, నువ్వు చెల్లాయి పిల్లలు ఇప్పుడైనా రావడం? అవన్నీ తర్వాత చేస్తాను కానీ ముందు ఈ కిళ్ళి నోట్లో వేసుకో. భోజనాలన్నా కాకుండా కిల్లి ఏమిటరా? మీరు తాతయ్య ముందు నోట్లో వేసుకో. ఏమిటి బావా ఆలోచిస్తున్నావు? నోట్లో వేసుకో. నవ్వులే.
చేసుకున్నాడు. సంబంధం స్థిరపడిపోయింది. ఇదిగో బా నీ కోడలు గజలక్ష్మి. ఇదేమిటి ఏకదంతం హఠాత్తుగా అమ్మాయిని చూపించి కోడలంటున్నావు? ఊరుకో బా, ఏమి ఎరగనట్టు మాట్లాడుతున్నావు. తాంబూలాలు అయిపోయిగా. ఆ? నువ్వు వేసుకుంది కారాకెళ్ళి అనుకుంటున్నావా? పెళ్లి తాంబూలం. బాబాయ్ ఉమ్మే ముందు ఆ దిక్కుమాలికి వెళ్ళి ఉమ్మే. కిళ్ళి వేసుకోవడమే పెళ్లి తాంబూలం అయితే కిళ్ళి కొట్టు వారికి ఊళ్ళో వాళ్ళంతా వియ్యంకులే. ఇదిగో తాతయ్య గారు, మీ వాడికి కెళ్ళి ఉమ్మేసినా సరే మింగేసినా సరే మీ మనవడితోటి మా అమ్మాయి పెళ్లి ఖాయం. గజలక్ష్మి కాస్త లావనుకుంటే సూర్యలక్ష్మి చేసుకోండి. ఏమిటి అలా అంటావు? కాస్త బలంగా ఉన్నా అంతే. బావా ఏ మెట్ల మించైనా పడిపోతే ఎవరి సహాయం లేకుండా నేనే మోసుకెళ్తా. నా తల్లి అందుకోసం చేసుకోవాలా? ఆ లెక్కన ఆసుపత్రిలో స్ట్రెచ్చర్ కట్టిన చాలుగా తాలిబొట్టు చచ్చేదాకా మోస్తుంది. తాతయ్య గారు ఏది ఏమైనా మీరు నువ్వేనండి. అమ్మా మీరు ముందు వెళ్ళి స్నానాలు కానివ్వండి, తర్వాత తీరిగ్గా మాట్లాడుకుందాం. వేరే హనుమంతు వీళ్ళని లోపలికి తీసుకెళ్ళరా? పదండి పదండి. తాతయ్య గారిని అనమను. ఆ కార్యక్రమం తర్వాత ఉంది, ముందు మీరు పదండి. ఏమిటి నాన్న వీళ్ళ దండయాత్ర? ఇప్పుడు వాళ్ళ అమ్మాయిని కోడలుగా చేసుకోకపోతే మన పీకలు పట్టుకునేలా ఉన్నాడు ఆ ఏకదంతం. ఒరే చలపాయ్, నాకా ఒంట్లో బాగుంటం లేదు. నేను ఎప్పుడు గుట్టుకుమంటానో తెలియదు. అసలు ఒక నెల లోపల ప్రేమించడం ఎలా జరుగుతుందిరా? నీ రోజుల్లో కాదు తాతయ్య. ఈ రోజుల్లో పొద్దున్నే ప్రేమించడం, మధ్యాహ్నం పెళ్లి చేసుకోవడం, రాత్రి సంసారం చేయడం, మన్నాడు పొద్దున్నే విడాకులు చేసుకోవడం. నార్మయ్యరా, అది కాదురా. దీపం లాంటి ఆ శంకరయ్య కూతుర్నే మన ఇంటికి కోడలుగా చేసుకుందాం అనుకుంటే మధ్య వీడి తిరకాసు ఏమిట్లా? ఏది ఏమైనా సరే ఒరేయ్, ఆ శంకరయ్య కూతురే ఈ ఇంటికి కోడలుగా రావాలి. ఈలోగా రాంబాబు ఏ తలక మాసిందాన్నో ప్రేమించి పెళ్లాడేస్తే అలా జరగకుండా చూడవలసిన బాధ్యత నీది. నువ్వు అనుక్షణం రాంబాబుని కాపలా కాచి వాడు ఎవరినైనా ప్రేమించడం మొదలెడితే ఆ ప్రేమని జయప్రదంగా ధ్వంసం చేయవలసిన పూచి నీది. రాంబాబు, నేను నీతో పట్నం వస్తున్నానయ్యా. ఏమిటి హనుమంతు, తాతగారికి తోకలా ఉండేవాడివి హఠాత్తుగా ఊరికి బయలుదేరావేంటి? ఏం లేదు, పట్నంలో పాత బాకీల బాబుతో కోర్టు పనులు ఉన్నాయి. అవి వసూలు చేసి తీసుకురాకపోతే చెంబు నెత్తి మీద విసురుతానని తాతయ్య శపథం చేశాడు. ఆయన చేత నెలలు నీ గదిలోనే ఉంది. వాటి సంగతి తెలుసు మరీ వస్తాను. సరే పద. నెల రోజుల టైంలో ఏ అమ్మాయినైనా ప్రేమించడం చాలా కష్టమైన పని రాంబాబు. ఇంత షార్ట్ టైంలో అంటే వయసు అయిపోయిన వాళ్ళు, మొగుడు పోయిన వాళ్ళు, ఈ బాపతి వాళ్ళే దొరుకుతారు అనుకుంటారు. చాలా ఊరుకోండి. దేన్నో దిక్కుమాల దాన్ని ప్రేమించడం నా ధ్యేయం కాదు. ఏమిటా రాంబాబు తీరిగ్గా కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నారు? ఏం లేదండి. ఈయనెవరు? హనుమంతుని వరుసకు నాకు అన్నయ్య అవుతాడు. హనుమంతు భద్రయ్య గారని మా ఇంటి నమస్కారం నమస్కారం. అమ్మాయా బొమ్మల బొమ్మలా ఉంది. సంబంధాలు ఏం చూడట్లా? ఏమిటా నీ మతిలో వాడు? అది ఎవరు ఉన్నావు? మావిడ ఏమిటి నీ శ్రీమతి గారా? మరి చిన్నపిల్లలా ఉంటాను అంటే నేను ముసలి పిల్లలు కనిపిస్తున్నానా? పాపం ఆయన ఏదో పొరపాటుగా మాట్లాడితే అలా కోపడతారేమిటండి? నేను అలా కనిపిస్తున్నట్టున్నాను ఆయనకి. కనిపిస్తావే కనిపిస్తావు. అసలు అందరికీ కనిపించేట్టు నిన్ను చెప్పడం నా తప్పు. పద. మా తమ్ముడు రానండి చెప్తాను. రే హనుమంతు, బుద్ధి లేదు. వాళ్ళు తండ్రి కూతుల్లో మొగుడు పిల్లలు తీసుకోకుండా ఏమిటా వాడు? బాగుంది, నాకేం తెలుసు. కూతురేమో అనుకుని నీ 1 month ప్రేమకి సెటప్ చేద్దాం అనుకున్నా. ప్రేమ సెటప్ చేస్తాడట. ప్రేమ సెటప్. ఏమిటేదో ప్రేమ అంటున్నారు. నాకు తెలియకుండా ఎవరు ఆ మాట మాట్లాడకూడదు. ఎవరు ప్రేమ? ఎవరి మీద ప్రేమ? ఎలాంటి ప్రేమ? చెప్పండి. మీ సమస్య ఎలాంటిదైనా క్షణాల్లో తేల్చి అవతల పారేస్తాను. అసలు ప్రేమ విషయంలో రీసెర్చ్ చేసి PhD కోసం పేపర్స్ ప్రిపేర్ చేస్తున్నామండి. బాగా పండిపోయాడు. రేపో మాపో రాలిపోతాడు. ఏమిట్రా మనం మాతృరావు గురించి మర్చిపోయాం. మనం రోజుకు అమ్మాయిని చెడమాడే ప్రేమించి ఇతను సలహా తీసుకుంటే తప్పకుండా నువ్వు 1 month అమ్మాయిని ప్రేమించగలుగుతావు. నిజంగా మారుతి, నేను అర్జెంటుగా ఒక అమ్మాయిని ప్రేమించాలి. నాకు నువ్వే దారి చూపించాలి. ప్రేమ చిట్కాలు ఫీజు లేకుండా దొరుకుతాయా? ముందో 50 కొట్టు. కూర్చో. మొట్టమొదట ఓ బస్ స్టాప్ దగ్గర, ఓ ఉమెన్స్ హాస్టల్ గేట్ దగ్గర మకాం వేసి ఓ మంచి అమ్మాయిని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ప్రాణాలన్నీ కళ్ళలోకి తెచ్చుకుని ఆరాధనగా చూడాలి. ఆ పిల్లవంక ఆ తర్వాత మళ్ళీ వచ్చేవు. లక్ష్మి లక్ష్మి ఆగండి అక్కడ. ఎక్కడ దౌర్భాగ్యమే? మొగుడిని నిలబెట్టి వాసన చూడాలు, అన్నం గిన్నెలు పెట్టులో పెట్టి తాళం వేయడాలు, ఇదంతా చూస్తుంటే ఇదో రకమైన పిచ్చికి సంబంధించిందిగా ఉంది. ఇవాళ ఏం వెధవేషాలు వేసినట్లేదే. పదండి తిండి తిందరు గాని. తొందరగా అన్నం పెట్టి ఆకలి దంచేస్తోంది. రోజు ఇంత బుద్ధిగా రావచ్చుగా. సై
మీ తమ్ముడు మాటలు విని నన్ను దారుణంగా అనుమానిస్తున్నావు. ఇంటికి వెళ్తే అమ్మాయి అందరూ నన్ను చుట్టుముట్టేయడానికి నేనేమన్నా మన్మధుడా గోపాలకృష్ణుడే? అకాయ్ అక్క, కింద రెండో వాటా తలుపులు తెచ్చున్నాయి, బయట ఏవో చీరలు అవి ఆరేస్తున్నాయి. ఎవరికైనా అతికిచ్చారా? అవునరా తమ్ముడు, ముష్టి 200 వస్తుంది కదా అని కక్కుర్చిపడి ఎవరో కాలేజ్ అమ్మాయికి అద్దెకిచ్చారు. అదేంటి, పెళ్ళైన తర్వాత నాకు నా బెళ్ళానికి కావాలని చెప్పగా నిప్పుకోళ్ళండి నీ మొహానికి పెళ్లి ఒకటే. మీ మొహం ఉందిలే చంద్రబింబల్లా. నోరు మూసుకో. నీకు ఎప్పుడో పెళ్లి అవుతున్నాయి, అప్పటిదాకా ఇల్లు ఖాళీ కాల్చమంటావా? నీ పెళ్ళైనప్పుడు చూద్దాలే. అబ్బా, మనశ్శాంతిగా అన్నం తింటుంటే నువ్వేమిటా శనీశ్వరులాగా? అంటే నే శనేశ్వరుణ్ణే. అక్కోయ్, బావ కింద వాట ఆ పిల్లకి ఎందుకు ఇచ్చాడో చెబితే నువ్వివి ఆ పెట్టెలో కాదు, పెద్ద ఇనప పెట్టెలో పెట్టి తాళాలేస్తావు. చెప్పనా? చెప్పుకోలేక భయమా? అడగవే. ముందు అదేమిటో చెప్పరా, మొదటి వాయిలోనే ఉన్నారు దాచరా. చూసావా ఎంత ఆబగా తింటున్నాడు? అక్కోయ్, నీ పెళ్లి రోజున పలహారాలప్పుడే చెప్పాను, ఈ మనిషి వాలకం చూస్తుంటే తిండికి బండి కట్టే రకంలా ఉందేవో అని. గుర్తుందా? అవును రోయ్, ఇప్పుడు గుర్తొస్తోంది. అసలు విషయం ఏమిటో చెప్పరా. ఇంకా ఎందుకే చెప్పటం, సగానికి పైగా తినేశాడు. సమయం వచ్చినప్పుడు నేనే చెబుతాను. నాకు అన్నం పెట్టు. అలాగే కూర్చో. ఏమిటో రాంబాబు, పొద్దు నుంచి చూస్తున్నాను పట్టరాని ఉత్సాహంతో చిందులేస్తున్నావు. ప్రేమ విషయంలో ఏమైనా రూటు దొరికిందా ఏమిటి? రూట్ దొరకడం ఏమిటి, ఆ అమ్మాయి మన రూట్ లోకి వచ్చేసినట్టే. కళ్ళతో పలకరింపులు, నవ్వులతో పరామర్శలు ఆల్రెడీ అయిపోయాయి. ఇక ఈ పూట మాట కలిపేసి ఆ తర్వాత మనసులు కలిపేయడమే. అసాధ్యం కోలా, వారం రోజులు ఎంత కథ నడిపేసి. రాంబాబు, నేను వస్తానయ్యా. ఆ అమ్మాయి ఎవరో, విషయం ఏమిటో? ఎందుకు పెళ్లికెళ్తూ పిల్లని తీసుకెళ్ళినట్టు? అబ్బా, పిల్లి కుక్క అనకయ్యా. అసలు ప్రేమ విషయంలో మాటల వరకు వచ్చిన తర్వాత ఒక మీడియేటర్ అవసరం. బాబాబు, నా మాట కాదనుకో. అయితే త్వరగా రెడీ అవ్వు. చిటికలో తర్వాత కూడా ఆపి తలుపు కొట్టు. పెళ్లి ప్రోగ్రాం తర్వాత వెయ్యొచ్చు. శాంతి, రండి. ఆయన ఎవరు? ఆయన నేను వరుసకి వీరికి అన్నయ్య అవుతానులే అమ్మా. ఇంట్లో పెద్దవాళ్ళు ఎవరు లేరా? అక్క, ఎవరే శాంతి వచ్చింది? తెలిసిన వాళ్ళేనా? అది నక్క, నేను చెప్పాను చూడు, బస్ స్టాప్ అబ్బాయిని. అవునండి, నేనే బస్ స్టాప్ అబ్బాయిని. పేరు రాంబాబు. మీ శాంతి అంటే నాకెంతో ఇష్టం. నేను ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నాను. ప్రేమించు బాబు. ఒక గంట ప్రేమిస్తావా, నైట్ అంతా ప్రేమిస్తావా? ఇదేంటి హనుమంతు, గంటల లెక్కలో ప్రేమేంటి? నువ్వేం కంగారు పడకు, నేను చెప్తాగా. చూడమ్మా, పెద్దవాడిని నేను చెప్పేది ఏంటంటే, నువ్వు చెప్పినా అబ్బాయి చెప్పినా సరే రేటు మాత్రం మారదు. ఒరే రాంబాబు, వీళ్ళు రోజుకో మనిషిని ప్రేమించే వాళ్ళు నాయన. అంటే అది విషయం. అసలు విషయం ఏమిటో రేపు ఇదే వేళకి ఇక్కడికి వస్తే ఈ సైకిల్ మీద సాలార్జంగ్ మ్యూజియం కెడదాం, ఆ తర్వాత నెహ్రూ జులాజికల్ పార్క్ కెడదాం, ఆ తర్వాత అసలు నువ్వు ఇక్కడికి రా, ఆ తర్వాత చెప్తాను. వస్తానండి. వెరీ గుడ్. నీ పేరు ఇదో తప్పకుండా రావాలి. మీరుటో ఆ పిల్ల తాలూకోవాళ్ళేమని కొంచెం కంగారు పడ్డాను. ఓహో, సరే, 5 నిమిషాల క్రితం కలిశారు, అప్పుడే సెటప్ చేస్తున్నాను. రేపు వచ్చిందనుకో ఏడ్చావులే, నువ్వు మాత్రం బాగానే సెటప్ చేసుకుంటున్నావు. మా దగ్గర మాత్రం డబ్బులు తీసుకుని దరిద్రం సలహాలు ఇస్తావా? అలా అనుకో, దరిద్ర సలహా కాదు, నేను ఇచ్చింది ఏ గ్రేడ్ సలహా. ఏ గ్రేడా, గడిది గుడ్డు గ్రేడా? ఏమిటి, బస్ స్టాప్ లో ఒంటరిగా ఉన్న అమ్మాయిని చూసి ఫాలో అవ్వాలి? నువ్వు ఇచ్చిన సలహానా? మా గురుడు అలా ఫాలో అయితే ఆ పిల్ల అక్క గంట ప్రేమిస్తావా, నైట్ అంతా ప్రేమిస్తావా, వారం రోజులు ప్రేమిస్తావా, నెల ప్రేమిస్తావా అంటూ మొదలుపెట్టింది. అది లవ్ తో బిజినెస్ చేసే రకం అన్నమాట. చాలా జాగ్రత్తగా ఉండాలి. చూడు రాంబాబు, కొంచెం ప్లాన్ అప్సెట్ అయినంత మాత్రాన ఇలా బెంగపడిపోకూడదయ్యా. నువ్వు పని చెయ్యి, నీ కాలేజీ గేట్ దగ్గరే కాసి నీకు నచ్చిన అమ్మాయిని ఫాలో అయిపో. దట్స్ ఆల్. గురు, నిన్ను కాదు, ఈ ఐడియా బెటర్ గా ఉంది. ఐడియా బాగుంది? ఓ ఎస్, ఓకేనా? పర్ఫెక్ట్. ఓ 50 కొట్టు. ఈ బోడి సలహాకి 50 అట 50. యశోదా, నువ్వు పద, నేను చెప్తాను, పద. అలాగే. ఎవరికి ఉచిత సలహాలు ఇవ్వకూడదు, అందులోనూ ముఖ్యంగా ప్రేమ విషయంలో. ఒంటరిగా ఉంది, అర్జెంటుగా లవ్లోకి దింపిస్తే మంచిది. హలో రోజా గారు. నా పేరు రోజా కదండి, పద్మ. పేర్లో ఏముందండి, ఫేస్ లో ఉండాలి. మీలాంటి అందమైన అమ్మాయిని ఏ పేరుతో పిలిచినా బానే ఉంటుంది.
మీరేం తప్పుగా అనుకోరుగా? భలే భలే, ఈ మాత్రానికి తప్పుగా ఎందుకండి అనుకోవటం? థ్యాంక్ యూ. మిమ్మల్ని రోజు ఏదో ఒక కారణం నుంచి ఏదో ఒక యాంగిల్లో చూస్తూనే ఉంటాను. నిజంగా? నిజమండి. మీతో మాట్లాడాలని, సరదాగా మీతో కాలక్షేపం చేయాలని, ఎటైనా మీతో కలిసి షికారుకి వెళ్ళాలని ఎన్నోసార్లు అనుకుంటూ ఉంటాను. కానీ చెబితే మీరేమైనా అనుకుంటారేమో అని. భలేవారే, మీలాంటి స్పోర్ట్స్ నేను నాతో మాట్లాడమే చాలు అనుకునేదాన్ని. అలాంటిది మీరే వచ్చి పలకరించడం నా అదృష్టం. దారిలోకి వస్తుంది. నాకు చాలా రోజుల నుంచి డౌట్ ఉంది, అడగమంటారా? అడగండి. జారకపోయినా మీ ఆడవాళ్ళు అస్తమానం బయట సర్దుకుంటారు, ఎందుకండి? చెప్పండి. నా ఉద్దేశం మా మగవాళ్ళు మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ చూడాలని. అడుగుకొని అడుగుతూనే ఉన్నాను, మీరు సర్దుకుంటున్నారు. సరే, మీరేమీ అనుకోకపోతే నాతో రిక్వెస్ట్ అండి. ఏంటండి? రేపు సాయంత్రం నాతో కలిసి మీరు పిక్చర్కి రా. అక్కడి నుంచి పార్కుకి అన్నాడు, వెళ్ళింది. అక్కడి నుంచి హోటల్కి అన్నాడు, వెళ్ళింది. అక్కడి నుంచి తన గదిలోకి అన్నాడు, అక్కడికి వెళ్ళింది. ఆ గదిలోనే ఏదో గల్లంతు జరిగిపోయిందమ్మా. ఆ తర్వాత వాడు లేకుండా బిందెతో చెరువు కట్టింది. ఆఖరికి అక్కడ బిందె కనిపించింది, కానీ నా చెల్లెలు కనిపించలేదమ్మా, కనిపించలేదు. మీరు చెప్పేది నిజమేనా? కావాలంటే మా ఇంటికి వచ్చి ఆ బిందెను అడుగమ్మా, లేకపోతే ఈ ఊళ్ళో ఇంకా 4 నా టైప్ అన్నయ్యలు ఉన్నారు, వాళ్ళని అడుగు. చూడమ్మా, నీకే కనుక నాలాంటి అన్నయ్యలు ఉన్నట్టయితే అతనికి అన్యాయం చేయకమ్మా. వస్తా, జాగ్రత్త అమ్మా. హలో రోజా, నన్ను చూడలేదా? చూడాల్సిన అవసరం లేదు. అదేంటి రోజా? రోజా లేదు, పూజ లేదు. అది సరే, నేను సాయంత్రం సినిమాకి వస్తానన్నా, ఎందుకు రాలేదు? ఎందుకు రాలేదా? నీ నిజ స్వరూపం తెలిసింది కాబట్టి. ముందు సినిమా, తర్వాత పార్కు, ఆ పైన పార్టీ, తర్వాత రూమ్కు పిలుపు, ఆ నెక్స్ట్ నీ సరదా తీసుకుని అన్యాయం చేయడం, అది కానీ నిలబట్టు సిస్సి, అలాంటి హ్యాబిట్స్ నాకేం లేవు రోజా. నేను నెంబర్ 1 బుద్ధిమంతుని అని నమ్మించాలనుకోకు. ఆడపిల్లల బ్రతుకులతో ఆటలాడుకుని నీ మనం చూస్తే నీ పాపం. రోజా, నా మాట విను. రోజా ప్లీజ్, నా మాట విను రోజా. నిన్న బానే ఉంది, హఠాత్తుగా మార్పేమిటి? అర్జెంట్ ప్రేమ కాస్త ఇలా బెడ్స్కుంటుంది ఏటబ్బా. కర్మ. ఇదిగో రాంబాబు, నీ నాన్న పెట్టిన గడువు ఇక 3 రోజులే ఉంది. ఇప్పటి వరకు నీ ప్రేమ వ్యవహారం ఏమీ తేలేదు. అదేదో తొందరగా తెలుసుకో. పెద్దవాణ్ణి ముందే చెప్తున్నాను. నేను అలా వెళ్ళొస్తాను. ఒరే రాంబాబు, ఇన్స్టెంట్ కాఫీ టీ లాగా ఇన్స్టెంట్ ప్రేమ పుట్టుకురావడం కష్టం రా. ఆల్రెడీ నువ్వంటే కాస్త ఇష్టం ఉన్న అమ్మాయిని ట్రై చేయాలి. ఏమంటావు? నీ సలహా బానే ఉంది, కానీ అలాంటి అమ్మాయి ఎవరున్నారా అని. నువ్వంటే ఇష్టపడే జానకి. సుధా, ఇన్నాళ్ళకి నీ మట్టి బుర్రలో ఎంత మంచి ఐడియా తట్టిందిరా. సక్సెస్ రా, నా లవ్ సక్సెస్. మధ్యాహ్నం తొందరగా వచ్చేసేవే. అలాగే వస్తాను. జానకి, 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 నీతో ఎంతో కాలం నుంచి మాట్లాడాలని, మనసు విప్పి ఏదో చెప్పాలని ఆరాటపడుతున్నాను, కానీ ఎలా చెప్పాలో అర్థం కావట్లేదు. వెళ్ళి అర్థమయ్యేటట్టు ఆ పద్మతో చెప్పండి. నిన్న మొన్నటి దాకా సర్వస్వం నువ్వేనని దాని కొంగు పట్టుకు తిరిగారుగా. చిచి, మట్టి పెడతలాంటి పద్మకి నీకు పోలిక. అయినా పద్మ కూడా మనకెందుకు? జానకి, నేను మనసారా. ఇదే మాట దాంతో ఇప్పటికి ఎన్నిసార్లు అన్నారు? నో జానకి, నువ్వు నన్ను అపార్థం చేసుకుంటున్నావు. జన్మ జన్మలకి నిన్నే నా జీవిత భాగస్వామిగా. Shut up. ప్రేమిస్తున్నాను అనగానే నమ్మి మీ వెంట పడ్డానికి నేను పద్మను కాదు. ప్లీజ్ జానకి, నా మాట విను. మర్యాదగా అడ్డు తప్పుకోండి. తప్పుకోను. ఈ దీనుని కరుణించేంత వరకు, నా ప్రేమను అంగీకరించేంత వరకు నేను వదిలిపెట్టను. ఐ లవ్ యూ జానకి, ఐ లవ్ యూ సో మచ్. ఓం గణానాహం త్వా గణపతిగం హవామహే కవిం కవేనాముపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోజభిశ్చేదసాదనం. ఓం శ్రీ మహాగణపతయే నమః. అయ్యా అక్షంతలు వేయండి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః. నమస్కారం చేయండి. కపిలాయ నమః, గజకర్ణకాయ నమః. మా వాడు 3 ముళ్ళు వేయగానే 4 అక్షంతలు తల్లి కుటుంబ సమేతంగా విందు భోజనాలు మెక్కి బస్ ఎక్కి తెచ్చేయండి. నువ్వేం చెప్పక్కర్లేదు. బండెక్కెళ్ళాలి, బస్ ఎక్కెళ్ళాలి, మా బాగా తెలుసు. హలో హలో, ఏరమ్మ జీలకర్ర బెల్లం పెట్టండి. ఓం ధ్రువంతే రాజావరుడో ధ్రువంతేవో బృహస్పతిః.
తాన్ విశ్వరూపా పశవో వదంతే తానో మంత్రే శవోర్జం దుహానా సిగ్గుతో నతనడక నడుస్తావు. మొన్న కాలేజీలో దవడపాలు కూడా మేనవేగా. సారీ అండి. మొగుడు అలా లెంపకాయలు కొట్టేసి మొట్టిగా కాదండి, అప్పటికింకా మనం మొగుడు పెళ్ళాలం అవలేదుగా. అవుతామని నాకు తెలుసా ఏమిటి? అయితే మాత్రం గోడకి ప్రేకేసి కొట్టినట్టుగా అంత గట్టి కొట్టాలా? నేను కొట్టింది మీరు నా జోలికి వచ్చినందుకు కాదండి. ఏ పిల్లతో పడితే ఆ పిల్లతో కుప్పకంతులు వేసినందుకు కోపం వచ్చి కొట్టాను. అప్పటికింకా నీ మొగుడిని కాలేదుగా. అయినా నేను ఎవరితో తిరిగితే నీకెంత కోపం? తనకిష్టమైన మగవాడు మరో ఆడదానితో తిరిగితే ఆ ఆడదానికి కలిగే అందమైన అసూయ వల్ల కోపం వచ్చింది. అసూయ ఏమిటి, అందంగా ఉండడం ఏమిటి? నువ్వు మాట్లాడేదంటే నాకు అర్థం కావట్లేదు. ఎప్పుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించి బొర్రేం బద్దలు కొట్టుకోకండి. ముందు ఈ పాలు తాగండి. పచ్చి ఆదువైనా తాగుతాను గానీ ఈ పాలు మాత్రం తాగను. నాకు వాటిని చూస్తే కడుపులో తిప్పుతుంది. పోనీ ఈ జాంగ్రీ తినండి. నేను జాంగ్రీ తిన్నాను, మైసూర్ పాక తింటాను. సరిపోయింది. ఇదేం బాగాలేదు. ఏమిటి మైసూర్ పాక? కాదు, మన పెళ్లి జరిగిన పద్ధతి. అదేమిటండి, చక్కగా పెద్ద పందిట్లో అందమైన మండపంలో పురోహితుడు 10 మంది పెద్దలు ఉండగా పద్ధతిగానే జరిగిందే. ఒకవేళ పురోహితుడు మంత్రాలు ఏమైనా తప్పు చదివాడా? నేనేం మాజీ పురోహితున్నా మంత్రాల్లో తప్పప్పుడు తెలుసుకోవడానికి? నేననేది ఇలా పెద్దవాళ్ళు నిర్ణయించిన పెళ్లి హఠాత్తుగా చేసుకోవడం బాగలేదంటున్నాను. మనకు జరిగింది పెళ్లే కాదంటాను. మరి పెళ్ళని దేన్నంటారు? చక్కగా ప్రేమించుకుని లెటర్స్ రాసుకుని రొమాన్స్ నడిపి ప్రేమలోని థ్రిల్ అనుభవించి అప్పుడు చేసుకునేది పెళ్లి. సర్లేండి, ఎలాగో జరిగిపోయింది కదా, ఈ జన్మకి పెళ్లితో సరిపెట్టుకోండి. వచ్చే జన్మలో మీరు చెప్పిన టైప్ లోనే చేసుకోండి. ఆగకడా, ఏంటిది పురికేసి బలి పాకినట్టు మెల్లిగా పాకుతున్నావు? అలాగూ వచ్చే జన్మ లేదు, పై జన్మ లేదు. ఈ జన్మలోని మనం కొంతకాలం పెళ్లి కానట్టే ఉండి ప్రేమించుకుని మొగుడు పెళ్ళాలవుదాం. ఎలా ఉంది ఐడియా? ఎవరైనా వింటే మిమ్మల్ని పిచ్చి ఆసుపత్రిలో చేర్చేటట్టుంది. అయినా ఇప్పుడు ఇలాంటి బోర్డేడియాలు వేసే బదులు పెళ్లికి ముందు బుద్ధిగా ప్రేమించవచ్చుగా. అప్పుడు నాకు ప్రేమలో గొప్పతనం తెలియలేదు. తెలిసాక తీరిగ్గా ప్రేమిద్దాం అనుకుంటే అర్జెంట్ గా పెళ్లి చేశారు. కాబట్టి మనం దూరంగా ఉంటూ సంబంధం లేని వాళ్ళలాగా ప్రేమించుకోవడం మొదలుపెట్టి. అసలు మీకేదో అయినట్టుంది. ఉన్నని చెప్తాను. తాతయ్య ఏమిటిది? తాతయ్య మావయ్య అని నన్ను భయపెడదాం అనుకుంటున్నావా? నేను చెప్పిన ఐడియా ఎవరికైనా చెప్పావో నేను రేపు పొద్దున్నే కాఫీ టిఫిన్ అయ్యాక ఊరి చివరి చెరువులో దూకి హరి అంటాను. ఏ విషయమో ఆలోచించుకుని రేపు రాత్రికి నీ అభిప్రాయం ఏమిటో చెప్పు. ఇదేమిటండి? ఇప్పటికింతే. ఆ పాలు తాగేసి పడుకో. మీరు చెప్పిన ప్రపోజల్ గురించి పొద్దునుంచి ఆలోచించాను. ఆలోచించావా? అయితే నీకు నా ఐడియా అతి గొప్పది, అద్భుతమైంది అనిపించుండాలి, అవునా? కాదు, మీ ఐడియా అతి మూర్ఖంగా, ఫూలిష్నెస్ పరాకాష్ఠగా అనిపించింది. అయినా మీరు నా భర్త గనక, మిమ్మల్ని మనసారా ప్రేమించిందాను గనక మీరు బాధపడితే నేను చూడలేను. అందుకే మీ మాట కాదనలేక మీరు చెప్పిన దానికి ఒప్పుకోవడానికి నిర్ణయించుకున్నాను. కొత్తగా ఇంటికి వచ్చిన కోడల్ని మళ్లీ పుస్తకాలు ఇచ్చి కాలేజీకి పంపడం అనేది ఈ వంశంలో ఆచారం కాదు కనుక. అది కాదు నాన్న. మాట్లాడకు మరి. ఈ ఇంట్లో దీపంగా వెలగవలసిన పిల్లని చదువు సంచారి నువ్వు మళ్లీ కాలేజీకి తీసుకువెళ్ళటానికి నేను ససేమిరా ఒప్పుకోనరా. ఏమిట్రా చలపాయ్, ఇంటి కప్పు నెత్తిన పడేటారు వస్తున్నావు? ఏమొచ్చిందిరా నీకు? అది కాదు నాన్న,
జానకిని వీడు మళ్ళీ కాలేజీలో చేరుస్తాను అంటున్నాడు. వీలు లేదు అని ఢామ్ ఢూమ్ అని కేకలేస్తున్నాను. నువ్వు అనవసరంగా ఆవేశపడకు. చిన్నపిల్ల మరో 6 నెలలు చదివితే ఆ డిగ్రీ ఏదో చేతికొస్తోందని ముచ్చట పడుతోంది. అబ్బాయి ఎలాగో తోడుగా ఉంటాడు కదా. ఈ రోజుల్లో నువ్వు ఇలా అంటున్నావు, కానీ అసలు మా రోజుల్లోనే. ఇదిగో తాతయ్య, మీ రోజుల్లో విషయాలు ఇంకో రోజు తీరిగ్గా చెబుతూ గాని ఇప్పుడు అసలు విషయం చెప్పు. ఒరే రాంబాబు, మీ నాన్న మాటలు పట్టించుకోకు. నువ్వు అమ్మాయిని తీసుకెళ్లి పట్టణంలో మంచి ఇల్లు అద్దెకి తీసుకుని కాపురం పెట్టి చదువు పూర్తి చెయ్యి. నీకు అంతగా తోడు కావాలంటే మన హనుమంతుగాని తీసుకెళ్ళు. అదే మళ్ళీ హనుమంత్ అక్కడ తాతయ్య. అవును రోయ్, మర్చిపోయా. పానకంలో పుడకల, రామాయణంలో పిడకల మధ్య వీడెందుకు? కొత్త దంపతులు కొంతకాలం ఎవరూ లేకుండా ఉండటంలోనే అందం ఉంది. అసలు నీకు తెలుసో తెలీదు, వెనక మా రోజుల్లో ఏది 1000 మాత్ర మాయ అంతా దూసుకున్నారు. వీడు ఇక్కడే తగలడ్డాడు. ఒరే హనుమంతు, ఈ ఇంటి ఓనర్ గారు ఎక్కడ? ఏం తల్లి, ఒక్కరికి నీళ్లు పోస్తున్నంత మాత్రాన నేను పక్షిగా కూడా కనిపిస్తున్నానా? ఇంటి ఓనర్ని నేనే. ఏం కావాలి? క్షమించండి, పొరపాటు పడ్డాను. నమస్కారం అండి. ఇక్కడ ఒక వాటర్ ఖాళీగా ఉందని విన్నాను. ఉంది, ఉంటే ఏమిటా? ఏం లేదండి, ఆ వాటర్ నాకు అద్దెకిస్తారేమోనని. నీక? అవునండి, నేను ఇక్కడ కాలేజీలో చదువుతున్నాను. మా ఊరి దగ్గరలోనే లక్ష్మీవారి పాలెమని. లక్ష్మీవారి పాలెం, విష్ణువారి పాలెం, ఏ పాలెం అయితే నాకెందుకని. ఆడపిల్లలు హాస్టల్లో ఉండగా ఇలా అద్దెల కోసం తిరగడం ఏమిటి? మాదేం లేదండి, ఈ రోజుల్లో హాస్టల్లో చదివే అమ్మాయిలందరూ రౌడీ పిల్లలా తెరవుతున్నారనుకోండి. గోడలు దూకు మగపిల్లలతో సినిమాలకు వెళ్ళడం, ఇలాంటి అడ్డమైన కోతు పనులు చేస్తున్నారండి. అందుకే అక్కడ ఉండడం ఇష్టం లేక మీలాంటి పెద్దవారి నీడలో ఉంటే మంచి బుద్ధులు అబ్బుతాయని. అది సరేనమ్మా, కానీ ఈ వాట అద్దెకివ్వడానికి మిమ్మల్ని చూస్తుంటే అచ్చు మా పెద్ద మావయ్యలా ఉన్నారు. ఆ? మీలాగే ఎంతో మంచి మనిషి, చాలా సరదాగా ఉంటాడండి. అసలు ఇక్కడ ఉంటే నాకు మా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అనుకోండి. ఏమంటారు? ఏమిటోనమ్మా, మరీ మొహం పెట్టేస్తున్నావు. నేను